నాగార్జున గారు అంటే ఎందుకంత ఇది అదంతా నా మైండ్ లో వేసుకున్న స్క్రిప్ట్. ఏమో ఇంత అందమైన అమ్మాయిని మంచి విలన్ గా కూడా చూడొచ్చు. అమ్మాయ్యా మీరు ఒక్కళ్ళే అమ్మాయి అంటున్నారు ఈ భూప్రపంచంలో. మీరు మంచోళ్ళండి, మీరు బాగుండాలండి బాబాయ్, మీరు బాగుండాలి. కాదు మంచి విలన్ గా కూడా చూపించచ్చు. ఏ యాంగిల్ లో అమ్మాయిలాగా కనిపిస్తుందని చెప్పండి ఒకసారి అమ్మా. నిజంగా ట్రై చేసి అనవసరంగా మనం తిట్టు నిజంగా మీ రిస్క్ తో మీరు ట్రై చేయండి, మమ్మల్ని బహుకరించొద్దు, సారీ మమ్మల్ని అనుకరించొద్దు. అలా అంటారా? సరే ఏదో ఒకటి పెట్టమ్మా, ప్రాణం పోయేలాగా ఉంటుంది. అదే నీకు ఈ లోపల కాఫీ టీ ఏమన్నా కావాలంటే ఇవ్వను అని చెప్తున్నా. నేను ఇప్పుడు కూర్చోచ్చా? కూర్చో ఇంక నేనే అంత వంట ప్రతాపం మామూలుగా ఉండదు. ఒక్క నిమిషం స్లీవ్ అలా ఇలా అనుకుంటాను అనుకోండి. ఒక్క నిమిషం ఎక్సర్సైజ్ చేయాలి. ఆగమ్మా ఒక నిమిషం ఉండమ్మా. ఓకే రెడీ. వంటకి ఎక్సర్సైజా అంటే దేవుని ప్రార్థించారా ఇప్పుడు? కాదు దేనికన్నా వార్మప్ కావాలి. సార్ కూడా చూసారట నా కరాటే, నాగార్జున సార్. కొంచెం వెనక్కి వెళ్ళండి అమ్మా, ప్రేమ్ బాబా. 1 రెడీయా? వాడుకున్నట్టుగా ఉంది గాజులతో టింగు టింగు టింగు. గాజులండిరా గాజులండిరో అన్నట్టు. మీరు కంగారు పడి నన్ను పోగొట్టేలాగా ఉన్నారు. అలా అలా తిప్పాలి సరే. ఎగరేసి నన్ను కూడా ఇట్లా ఎగరేసి బయటికి తోశారు. ఇప్పుడు అయిపోయింది, అద్భుతమైన ఉప్మా కూడా అయిపోయింది. అందరికీ నమస్కారం. ఇప్పుడు చేయబోయే ఇంటర్వ్యూ జస్ట్ ఫర్ ఫన్ అనే అనుకోండి. డోంట్ టేక్ ఇట్ సీరియస్ ఎట్ ఆల్. ఎందుకంటే చాలా సీరియస్ ఇంటర్వ్యూస్ మీరు చూస్తూ ఉంటారు, యూపీఎస్సీ ఇంటర్వ్యూలు, టాప్ మోస్ట్ డాక్టర్స్ ఇంటర్వ్యూలు అని చూస్తుంటారు. బట్ ఈ ఇంటర్వ్యూ నథింగ్ సీరియస్, జస్ట్ ఫర్ ఫన్. ఓకేనా? మన బిగ్ బాస్ బేబక్క ఇంటికి వచ్చాం. బిగ్ బాస్కి ముందు ఒక ఇంటర్వ్యూ మీరు చూశారు, అందరూ చాలా బాగా సరదాగా నవ్వుకున్నారు. ఈ ఇంటర్వ్యూ కూడా సరదాగా నవ్వుకోవడానికే పెడదామా మరి? చలో లోపలికి వచ్చాం కదా. బేబక్క ఎక్కడున్నారో వెళ్దాం పదండి. నేను అక్క నేం పిల్లను, మా డార్లింగ్ అని పిలుస్తాను. పాప ఏం చేస్తున్నావు? నీకోసమే తయారు చేస్తున్నాను. సో హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ. అవును, ఇంటర్వ్యూలో అసలు బిగ్ బాస్కి వెళ్తున్నాను కనీసం చెప్పలేదు కదా. సర్ప్రైజ్ ఇద్దామని. సర్ప్రైజ్లైనా నీకు ఇష్టం కదా. నా ప్రైజ్ ఏది? సర్ప్రైజ్ అయ్యావు, అదే ప్రైజ్ ఇది కదా. వెల్కమ్ టు మై హోమ్. కిచెన్ చక్కగా పెట్టుకుంది చూడండి. ఇంటిని చూసి ఇల్లాల్ని చూడాలి అంటారు. బంగారు తల్లిలా పెట్టుకున్నాం. ఎవరిని చూసి పెట్టడం రాదండి. ఏంటది? కుక్కర్ పెట్టడం రాదన్నది ఎవరు? అసలు ఇంటిని ఇంత బాగా ఆయన ఎవరో కామెంట్ చేస్తున్నారు యూట్యూబ్ లో. ఆయన పేరు చెప్పను, పాపులర్ చేయను నేను. అదే కదా. లేదు బంగారు తల్లిలా పెట్టుకుంటున్నాను. మీకు తెలియదు? ఎందుకంటే ప్రతిరోజు నేను డెలివరీలో ఆర్డర్ చేస్తాను, అందుకని అన్న కిచెన్ నీట్ గా ఉంటది. మహేష్ బాబు గారు చెప్పినట్టు మీ ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తున్నారని ఈవేళ నేను నీకు ఉప్మా చేసి పెడదాం అనుకున్నాను. నువ్వు నాకు చేసి పెడతా, నేను నీకు ఉప్మా చేద్దాం కానీ నువ్వు డైలాగ్ ముందే ఇస్తావు. అయ్యో ఇప్పుడు ఎలా నీకు తెలిసిపోయిందని ఉప్మా చేస్తాను. ఓ నో, అంతేనా? ఏంటి వేడిగా ఉంది? ఏమమ్మా ఏసీలు కూడా ఆన్ చేయరా? ఏంటి చూడండి అసలు. ఈ బ్యాగ్ కూడా ఏంటి, వాచ్ కూడా ఏంటి, కోట్లే నువ్వు ముందే అడుగుతావు అని పెట్టుకున్నాను. ఈ వాచ్ నిజంగానే బాగుంది పాపా. బాగుంది కదా, రియలీ సో. అమ్మయ్యా, కానీ కాస్ట్ మాత్రం అడగద్దు ప్లీజ్, నేను చెప్పలేను. తమ్నేల్ అదే పెట్టారు కదా అందరూ, బ్యాగ్ ఇన్ని కోట్లు, వాచ్ ఇన్ని కోట్లు. ఏమిటి అసలు స్టోరీ? నిజమా? నేను చెప్పను. అంతేనా? నేను చెప్పను. దాని అలా వదిలేద్దాం. అవును, జనాల్ని గెస్ట్ చేయనిద్దాం. సరే, ఇప్పుడు స్పైసీగా తింటారా మీరు జనరల్ గా ఫుడ్? మీడియం స్పైసీ. ఓ కారం తిని మళ్ళీ బాత్రూమ్ చుట్టూతో పరిగెత్తాలి, అందుకనే మీడియం స్పైస్ చేసుకుందాం. సరేనా? సూపర్, డన్. అంజలితో ఉల్లిపాయ కట్ చేపించాలి వాళ్ళు. అదే, ఎందుకంటే నా కళ్ళ నీళ్ళు వస్తాయి కాబట్టి. ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టడం కాదు, వాళ్ళతో పనులు చేయించడం నేర్చుకోండి. నుంచి ఓకే అమ్మ, చెయ్యి. ఓకే, కానీ మీ అమ్మాయి కత్తిలా ఉందండి అని సినిమాలో ఉంటుంది. అవును, ఇదంతా షార్ప్ గా ఉంది మీలాగా. అవును, కట్ చేస్తే కట్ అయిపోతుంది అనమాట. అది కదా. ఫస్ట్ మీరు ఉల్లిపాయలు బాగా కట్ చేయండి. నేను కట్ చేయాలని అనుకుంటున్నారా? నీళ్ళు కూడా రెడీగా పెడతా, దీంట్లో వేద్దాం, అప్పుడు కొంచెం కన్నీళ్ళు రావు. ఏం లేదు, కట్ చేస్తున్నాను. ఈ నీళ్ళ వల్ల అంటే అప్పుడే అవసరం లేదు. అవునా? కానీ కన్నీళ్ళు రావట్లేదా? ఇందులో ముంచాల్సిన అవసరం లేదా? ఏంటి నా మాటిని, హాయిగా ఉంటది. సరే, ఇంకోటి తీసుకోండి. ఈరోజు ఇవన్నీ ఉల్లిపాయ కూడా కావాలి.
అసలు నా ఉప్మా తిన్నాక మీరు మర్చిపోతారు. ఇదేంటి ఇదేం ఉప్మా చెప్పమా అంటారు మీరు. మా మమ్మీ అయితే ఉప్మాకి ఇన్ని వేస్తుంది. ఏంటో క్యారెట్ దొరికిన కూరగాయలన్నీ వేసి, అది ఉప్మా కాదు దాన్ని ఏంది చెప్పమా ఆయన ఏదో అన్నారు. అవును, బాగా ఆవిడ బాగా కష్టపడుతుందమ్మా. ఆవిడ కూడా చూపిస్తున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు మీకు మిర్చి సర్కిల్స్ కావాలా, సన్నగా పొడుగ్గా కావాలా? మీ చేతులు పాపం ఎక్కువ మంట అవుతాయేమో, సో అందుకని సర్కిల్స్ చిన్న చిన్న సర్కిల్స్ సన్నగా అమ్మ. అదేంటంటే ఎట్లా ఉండాలంటే తరగనట్టు. ఓకే, నేను ఎలా ఉన్నానో చక్కగా గుండ్రంగా సన్నగా నాజుగ్గా, అవి కూడా అట్లాగే సన్నగా నాజుగ్గా ఉండాలి. నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదా. మరి కరివేపాకు కూడా వేద్దామా? కరివేపాకు కొత్తిమీర వేయరా? నేను వేస్తా, మీరు కట్ చేయండి. మీరు చెప్పండి, ఉప్మాలో మీరు కరివేపాకు కొత్తిమీర వేస్తారా వేయరా? అసలు అయితే ఫ్లేవర్ ఉంటుందా? లెక్చర్ మీరు తీయొద్దు, ఆగండి తెస్తున్నా. అంజలి వర్కింగ్, బేబక్కకి చెమట పుట్టింది. నాకు అదేంటో తెలియదు, పక్క వాళ్ళు పని చేస్తే నాకు చెమట పుడుతుంది. అక్కడ కూడా అంతే, బిగ్ బాస్ హౌస్లో అందరితో పని చేయించేదాన్ని. నేను వచ్చి ఇట్ట హెడ్ కుక్ లాగా. కానీ నిజంగా అనుకున్నా అందరం, ఏమని మీరు అంత చక్కగా ఎంటర్టైన్ చేసే మీరు, ఎవరికి బోర్ కొట్టకుండా ఉండే మీరు ఎండింగ్ వరకు ఉంటారు, టైటిల్ విన్నర్ అని అనుకున్నాను. అవును, బట్ ఇలా రావడం కొంచెం మోగపోయింది వీణ. 2 సార్లు వేసుకోండి. ఎంత చెప్పాము కాదా అన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? లాస్ట్లో అరిసి వచ్చాయి కదా. అవును, అరిచేసి ఎందుకు సార్ బిగ్ బాస్ 100 రోజులు ఎందుకు సార్, 1 రోజులైన టైటిల్ ఇచ్చి పంపించేయండి సార్. అవును, కరెక్ట్ కదా అన్నారు నాగార్జున గారు కూడా. అసలు వేసి ఉంటాడు, మర్చిపోయా. అడుగు, నేను కూడా వెయిట్ చేస్తాను. బ్లాక్ కలర్ శారీ కట్టుకుని చేతిలో అలా ఒకటి హార్ట్ సింబల్ది పట్టుకుని చెప్పు అడుగు. నాగార్జున గారి వంక చూడడానికి కూడా కళ్ళెత్తి చూడలేదు, ఎంత సిగ్గుపడ్డాను నేను చూసా. ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదు. అవును, అడగలేదు కదా. అవును, ఇలా అవును. ఎందుకంత నాగార్జున గారు అంటే ఎందుకంత ఇది? అదంతా నా మైండ్లో వేసుకున్న స్క్రిప్ట్, ఆయన పడద్దామని వేసుకున్న స్క్రిప్ట్. బేబీ జస్ట్ గివ్ మీ లవ్, బేబీ ఐ వాంట్ ఇట్ నౌ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెట్టారు కదా. ఎంత సిగ్గుపడ్డారో ఆయన మొహం చూడడానికి కూడా. అనుకున్నా ఇలా చేస్తే మీరు అందరూ ఇలా అడుగుతారని, అందుకే అలా చేశారు. నాగార్జున గారు అడగలేదని ఫీల్ అయ్యాను నేను. నాగార్జున గారు, బేబక్క నా కళ్ళల్లో చూడు. ఎందుకు నా కళ్ళల్లో చూడలేదంటే, చూడలేను సార్, చూడలేను. ఎక్కడ చూస్తే ఆ కళ్ళల్లో కొట్టుకుపోతానని భయం సార్. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాల్సి నేను ఎక్కడికో కొట్టుకుపోతే బాగోదు కదా సార్ అంట. ఆయన సరిపోయారు ఇద్దరు. అవునా? కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది మీది. వైల్డ్ కార్డా? అలా ఏం లేదే, చెప్పలేదు. వెళ్తారు తొందరగా. వైల్డ్ కార్డ్ ఉండదు, ఉంటే గింటే రీ ఎంట్రీ ఉంటుంది. నాకు ఇంకా ఏం చెప్పలేదు. సో ఈ లోపల ఇక్కడ హడావుడేది చేసామనుకో, ఏమన్నా హైపిత్తి పిలుస్తానో చూద్దాం. వాళ్ళు అనుకుంటారు 1 వీక్లోనే ఏం పొడవలేదు ఈవిడ, మళ్ళీ వచ్చి ఏం పొడుసుద్దిరా బాబు. కానీ ఏదో 3 సినిమాలు చేస్తున్నారని విన్నాను. 3 సినిమాలు వచ్చినాయి, బాగానే ఇన్ఫర్మేషన్ బాగానే గ్యాదర్ అయింది. అంజలియా మజ్జాక్క అసలు మామూలుగా ఉండదు. చెప్పండి, తెలుసుకోవచ్చా? అవి అప్పుడే చెప్పరు, అన్నీ ఒకేసారి చెప్తారా? ఇప్పుడే కదా ఆ హౌస్ నుంచి ఈ హౌస్కి వచ్చా. అవును, ఎస్. ప్యాన్ వేడెక్కిపోయిందేమో, ఇంకేం ఆన్ చేయలే. ఆనే చేయలేదండి నేను, వేడెక్కిపోయింది. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ హౌస్లో స్టవ్ ఆన్ చేసి తిట్టించుకున్నా బిగ్ బాస్తో. చూసారా విజువల్? బేబక్క కిచెన్ ఇన్ఛార్జ్గా మీరే కదా వ్యవహరిస్తున్నారు. అవును బిగ్ బాస్, మరి అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేయడం మీకు తెలియదా అంటే అది బిగ్ బాస్ ఆఫ్ చేశాను అనుకున్నాను. ఎవరు ఆన్ చేసింది అన్నా? ఎవరైనా ఆన్ చేశారో చెప్పండి. సారీ బిగ్ బాస్, అస్సలు ఇన్నేళ్లలో బిగ్ బాస్ నేను ఎప్పుడూ చూడలేదు, జస్ట్ నీకోసమే చూసాను పాప. సరిగా అవ్వదని ఒక్క నిమిషం చిమ్ని అందట్లేదు కానీ దాని మీద ఎలా అంచుకుని. నిజంగా అసలు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ జనరల్ గా సీరియల్స్ ఇలాంటివి బేసిక్ గా చూడు. బాగా నమ్మాను, మా బేబీ పాప ఉంది, నమ్మాను. గుడ్ జాబ్, బాగా చెప్పావు. స్క్రిప్ట్ అది బాగా ప్రిపేర్ అయ్యి వచ్చింది అనుకుంటా. వెరీ గుడ్, సూపర్ గా చెప్తున్నావు. అసలు చెప్తే అతికినట్టు ఉండాలి. చెప్పైతే వారం రోజుల్లో నేను ఇక్కడ నాకు జేడీ చక్రవర్తి వారం రోజుల్లో ఏం చేసాను చెప్పైతే. అదే చెప్తున్నా, అసలు ఆ మాత్రం కూడా నేను చూసాను అని అంటే అది నువ్వు కొట్లాడిన విషయం. కానీ ఏం కొట్లాడి చుడిదార్ వేసుకుని ఆ చుడిదార్ని మన ఆర్జే దాని పేరేంటి ఎంత బాగా శేఖర్ భాష ఎంత చక్కగా జోకేశారో. చూడీదార్ చూడీదార్ను అంట.
ఆయన వేసే జోకులు చూడండి బిగ్ బాస్ ఇలా నేర్పిస్తున్నారని కూడా చెప్పా. ఈవెన్ మోనికాతో కూడా వేసే జోకులు అన్నిట్లో బెస్ట్ వ్యూ ఏంటో తెలుసా? నేనేమో ఈ బాత్రూమ్ వ్యూ అంట, ఆయన కాదు ఐ లవ్ యూ అంట. భాష గారు మీరు కూడానా? బట్ ఇట్ వాజ్ సూపర్ ఫన్ అంజలి. వాళ్ళు ఎంజాయ్ చేసా అంటే తెలియలేదు టైం, నిజంగానే టైం తెలియలేదు. అరే అప్పుడే అయిపోయింది, అరే అప్పుడే నామినేషన్లు వేస్తారు రే, నేను ఇంకా ఏం చూపించలేదురా, అప్పుడే పంపించేస్తున్నారా. నేనేదో సరదాగా అన్నా ఆయనతో, సార్ ఎలిమినేట్ మీ సార్, నా వల్ల కాదు సార్ ఇలా వండి పెట్టాం, నన్ను మా ఇంటికి పంపించేయండి సార్ అన్న. ఆయన సీరియస్గా తీసుకున్నారు. బేబక్క యువర్ ఎవిక్టెడ్. అయ్యో సార్ నేను జోక్గా చెప్పాను సార్, నాకు సార్ మాత్రం నేను మాత్రం సీరియస్గా తీసుకున్నా. మీమ్స్ వస్తున్నాయి. అవును అదొకటి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను అందరూ బిగ్ బాస్ నుంచి క్విట్ అయిన వెంటనే బయటకు వచ్చి విపరీతమైన ఏడుపు గోల చేశారు. కానీ నేను సెలబ్రేషన్ చేసుకుంటున్నానండి ఆపోజిట్ గా. ఎంత హాయిగా హ్యాపీగా నవ్వుతున్నారు. అదే టేక్ ఇట్ కొంచెం కొంచెం వెరైటీ మనిషి కదా, అందుకే నీకోసం ఇవాళ వెరైటీ ఉప్మా చేస్తా. ఉప్మాలో జీడిపప్పు బదులుగా కిస్మిస్, అమ్మో తినగలమా, ఉప్పుకు బదులుగా పంచదార. అమ్మా ప్లీజ్ తినవా? అంటే ఉప్పుకు బదులుగా పంచదార, పచ్చిమిరపకాయలు, అల్లం, లాస్ట్లో మసాలాకు బదులుగా పిజ్జా పౌడరు, చీజ్. ఎందుకు ఇలా చంపుతున్నావు నన్ను? లాస్ట్లో కొంచెం కాఫీ పౌడరు, కొంచెం టీలోంచి వచ్చిన నీళ్లతో కలిపి నీకు ఉప్మా చేద్దాం. కొద్ది రోజులు ఆరోగ్యంగా బతుకుదాం అనుకుంటున్నాను పాప. నేను వద్దా? ముందే చంపేస్తానంటావా? అంత అందంగా ఉన్నావు. క్యూట్. ఏంటి ముడి పెట్టుకున్నా? నీకోసం న్యూ ఇయర్కి ఇస్తా అన్నా కదా అంజలి. అవును అది లేదు, అయిపోయింది. మరి నువ్వు అప్పుడు రమ్మంటే ఇప్పుడు వస్తే ఎలా కదా? ఇప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఏమిస్తున్నారు సార్? జాకెట్ గుడ్డ వద్దని చెప్పాను కదా, వీడియో చేశా కదా. అవును. ఇప్పుడు నువ్వు అడుగు, ఇంటికి వచ్చిన వాళ్ళకి మరి ఏమిస్తావు బేబక్క అని అడగాలి కదా. మీ ఇంటికి వచ్చాం పాప, ఏమిస్తున్నావు మాకు? వచ్చిన వాళ్ళందరికీ రోల్స్ రాయిస్ కార్ పెడుతున్నా, రోల్స్ రాయిస్ కార్ పెడుతున్నా. నాదుకు నాకు కింద ఉంది రెడీ. చూడలేదా వచ్చేటప్పుడు? అరే గుడ్డేసి పెట్టావే, మిస్ అయినట్టున్నావు. నువ్వు ఏంటి ఇప్పించుకుంటా అనుకుని వచ్చావా? గుడ్డ కింద రోల్స్ రాయిస్ ఉంది. ఏందమ్మా నువ్వు? సరే కిస్మిస్ ఉప్మా చేయనా నీకోసం? ఫిక్స్ అయినట్టున్నావు బాబా నువ్వైతే. కిస్మిస్ ఉప్మా విత్ కాఫీ పౌడర్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నిజంగా ట్రై చేసి అనవసరంగా మనం తిట్టుకుంటాం. నిజంగా మీ రిస్క్తో మీరు ట్రై చేయండి, మమ్మల్ని బహుకరించొద్దు, సారీ మమ్మల్ని అనుకరించొద్దు. అలా అంటారా? సరే ఏదో రెడీ, ఏదో ఒకటి పెట్టమ్మా, ప్రాణం పోయేలా ఉంటుంది. అదే నీకు ఈ లోపల కాఫీ టీ ఏమన్నా కావాలంటే ఇవ్వను అని చెప్తున్నా. నేను ఇప్పుడు కూర్చోచ్చా? కూర్చో కూర్చో. ఇంక నేనే అంత వంట ప్రతాపం మామూలుగా ఉండదు. ఒక్క నిమిషం స్లీవ్ అలా ఇలా అనుకుంటాను అనుకోండి. ఒక్క నిమిషం ఎక్సర్సైజ్ చేయాలి. ఆగమ్మా ఊరికే ఒక నిమిషం ఉండమ్మా. ఓకే రెడీ. వంటకి ఎక్సర్సైజా? అంటే దేవుని ప్రార్థించారా ఇప్పుడు? కాదు, దేనికన్నా వార్మప్ కావాలి. సార్ కూడా చూసారట నా కరాటే, నాగార్జున సార్. అవును చూసాను, నేను కూడా చూసాను. చూసావా? కియా శేఖర్ కదా. నువ్వు చేయవా మరి నాతో? సెల్ఫ్ ప్రొటెక్షన్ వద్దా? రేపు నీ ఫ్యాన్స్ నేను చుట్టుముడితే అంజలి ఏం చేస్తావు? అంత సీన్ ఉందా? ఇలా 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 ప్రాక్టీస్ చేద్దా. నేను ఒరిజినల్ నేర్చుకున్నాను మరి. ఓకేనా? ఓకే రెడీ. కొంచెం వెనక్కి వెళ్ళండి మా ప్రేమ్ బాబా. 1 రెడీయా? నిజంగా కొట్టేట్టుంది బాబాయ్. రెడీయా? మనం బాగా క్లోజ్ తీసుకున్నాం. మనం ఉప్మా చేసుకుందాం. మనం ఉప్మా చేసుకుందాం. ఇలాగా వాడుకున్నట్టుగా ఉంది గాజులతో. టింగు 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 గాజులండిరా గాజులండిరో అన్నట్టు. లేకపోతే నన్ను ట్రోల్ చేస్తారా? ఈ ఉప్మాలో ప్రత్యేకత ఏంటంటే, ఈ నూనె, ఈ ఆయిల్ ఇక్కడ దొరకదు. అంటే డబ్బా ఇక్కడ దొరికిన డబ్బానే. ఇది ఆఫ్రికా అడవుల నుంచి తెప్పించాను నూనె. అది సంగతి. ఆఫ్రికా అడవుల్లో ఒక చెట్టు ఉంది, అది ప్రపంచంలో ఒకటే చెట్టు. అది బేబక్కే దొరికింది. జుజుబీ చెట్టు అంటారు దాన్ని. నువ్వు నమ్మట్లేదు? నేను చేయను సార్, నేను చేయను, నేను పడేసి వెళ్ళిపోతా, నా వల్ల కాదు. అది లేదు, ఉంది జుజుబీ చెట్టు ఉంది, ఒక్కటే ఉంది ప్రపంచంలో, అది బేబక్కే. ఆ చెట్టులోంచి వచ్చిన ఆయిల్ ఇది మీకోసం చేస్తున్నా. ఇది దొరకదు. ప్రత్యేకంగా మన జెట్, ప్రైవేట్ జెట్లో మన పని వాళ్ళు పొద్దున్నే వెళ్ళి మీకోసం తీసుకొచ్చారు. అయితే భలే చెప్పారు. ఒకసారి ఒక గెస్ట్ ఇంటికి వెళ్ళాను ఇంటర్వ్యూ చేయడానికి. వెళ్తే రే అంజలి గారికి జర్మనీ నుంచి తీసుకొచ్చిన ఫ్రూట్స్ తీసుకురమ్మా అన్నారు కదా. మరి ఇలాగే అన్నారు పాప. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? జర్మనీ నుంచి తెచ్చిన ఫ్రూట్సా?
అరే నాకు చెప్పుంటే నేను పొద్దున్నే దుబాయ్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా కదా, నేను వచ్చేదాన్ని కదా గబబా, దుబాయ్ నుంచి అంత తెచ్చేదాన్ని కదా, పొద్దున్నే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసుకుని వచ్చా దుబాయ్లో. అదే కదా. సో అని అంజలి గారు, ఈ ఫ్రూట్స్ మనకి ఇక్కడ వేసినా రావండి, లోపల విత్తనం ఉంటుంది, చాలా ప్రీషియస్ గా దాచుకోవచ్చు. చెల్లి నుంచి తీసుకొచ్చిన యాపిల్స్, ఇంకెక్కడో దేశం నుంచి తీసుకొచ్చిన ఫ్రూట్స్ ఇలా పెట్టారు ప్లేట్ లో. ఇంతకీ దీంట్లో జీలకర్ర వేస్తారా, ఆవాల జీలకర్ర వేయరా? వేస్తారు. ఓన్లీ ఆవాలా జీలకర్ర వేస్తారు? మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేయాలి. అన్ని వేయాలా? అన్ని వేయాలి. తలో కొంచెం ముందు ఎండుమిర్చి చేస్తే మాడిపోతుంది. దీన్ని నాతో చేపించాలి. మీరు కూర్చోండి, మీరు హెడ్ మాస్టర్. సరే అయితే ముందు మినప్పప్పు చేత్తో వేయచ్చు, పర్వాలేదు, తడి లేదు కాబట్టి. ఓకే, స్పూన్ జీలకర్ర ఫస్ట్. మినపప్పు, శనగపప్పు వేగడానికి ఎక్కువ టైం పడుతుంది, మీరు కూడా వినండి. సరే, మినపప్పు కాసంత, శనగపప్పు. ఒక్క నిమిషం, స్టైల్ వేయాలి. చింతలు వేసినట్టే వేసాను. ఇంకొన్ని వేయాలా? ఇది వేగుతుంటే చాలు, సరిపోతుంది. జీలకర్ర, ఆవాలు, జీలకర్ర. ఓ ఇష్టం వచ్చినట్టు వేసేస్తారు, ఇలా ఇలా లైట్ 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 అలా వేసామా లేదా అన్నట్టు. స్టైల్ దేనికన్నా పూజ చేస్తున్నట్టే ఉంది, అక్షంతలు వేస్తున్నట్టు ఉంది అక్కడ. వంట కూడా పూజ అండి. అంతే అంతే. ఇది కూడా ఆవాలు, ఆవాలు చిటపట్లాడుతాయేమో, జాగ్రత్త. అరే పసుపు కుంకుమ వేసినట్టుందమ్మా, ఇది ఎక్కడ? ఇది ఇల్లే దేవాలయం. అవును, వంటిల్లే వైద్యశాల. అవును, ఇప్పుడు వంట చేస్తున్నారు, ఇది పూజ. ఇప్పుడు ఇది ఇలా ఎగుతున్నప్పుడు వెంటనే కరివేపాకు అవన్నీ లేవు కదా. అవును. సో ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, వేసేయచ్చు. ఆల్రెడీ కొంత వేగిపోయింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ వేస్తారా? వేయండి. ఆలు కావాలంటే స్టైల్ వేయాలి. సరే డన్. 1 సెకండ్ జాగ్రత్త, ఆ ఎండుమిర్చి చెయ్యి ఎక్కడ కంట్లో పెట్టుకున్నా మండుతుంది. స్టైల్ ఫాలో అవ్వాలి. సరే జాగ్రత్త, కాలుతుందేమో అని టెన్షన్ కాదు. ఇవి ఈ ఆకలి ఇంకా తాలింపు అది వేగిన తర్వాత ఇవి వేసేసుకోవాలి. గరిటే నా చెయ్యి ఉందిగా, సాయిబాబా కలిపినట్టు కలిపేస్తారా ఇప్పుడు ఇలాగా? అవును. మా అమ్మాయి బంగారు తల్లి. వద్దులే, వద్దు కదా. ఇంత సోగ్గా వంట చేస్తే చూడండి ఎక్కడన్నా ఎడాపెడా నైట్లు వేసుకుని చేస్తున్నారు. చక్కగా స్టైల్ గా రెడీ అవ్వండి. ప్యాంట్ షర్ట్ వేసుకుని, ప్యాంట్ షర్ట్. అదే గరికపాటి గారు చెప్పినట్టు నైటీల్లో చేయకండి వంట అని. ఇలా ఏమైనా కావాలంటే ఇలా ఎగురుకుంటూ ఎక్కడైనా కాల్చుకుంటారేమో అని ఎంత భయంగా ఉందో నాకైతే. పక్కన కాలుస్తాను, నేను కాలను. దేవుడా ఎక్కడికి వచ్చానమ్మా, ప్రజల్లారా నన్ను కాపాడండి. అప్పుడు అవును, నాకు ఈ విషయం చెప్పండి. బిగ్ బాస్ గేమ్ మీకేం అర్థమైంది అసలు? అర్థమయ్యే లోపల బయటకు వచ్చా. సరే, బయటకు వచ్చాక అర్థం చేసుకుంటున్నా. అదే అంటున్నా. అసలు ఈ రోజుకి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ని ఫుల్ఫిల్ చేయడమేనా? అడగండి అడగండి, కమాన్ కమాన్, నేను వెయిట్ చేస్తున్నా. అడగండి, ఆలస్యం ఎందుకు? మీరు అడగాలి, నేను చెప్పాలి. అసలు అడగనిస్తున్నా. అల్లం వేయాలి. అల్లం వేయండి. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అప్పుడు ఆటలాడడం నా మొహం మీద జిమ్ముతాయి. ఈ మాత్రం జాగ్రత్తగా అలా అలా వేసి. మా డాడీకి బాగా ఇష్టం ఇది. నేను చేస్తే అల్లం జీడిపప్పు అన్నారు, వేస్తా లాస్ట్లో. ముందు నుంచి వేయకూడదు, ఉడికిపోతే బాగోదండి. అంతేనండి. అయ్యి బాబోయ్, ముందే వేసాం ఇంకో మెత్తబడిపోతాయి కదా జీడిపప్పులు. మెత్తకుంటే బాగోండి. నాకు ముందే చెప్పారు కదా సన్నగా, నాలాగా నాజుగ్గా. ఓకే చెప్పండి. అందుకని అలాగే అడగండి, మీరు ప్రశ్నలు బహారించండి. ఇప్పుడు ఇంతకీ బిగ్ బాస్ హౌస్ లో మీరు డిసప్పాయింట్ అయింది ఎక్కడ అంటే ఏం చెప్తారు? నాకు ఫస్ట్ అర్థం కాల. బీపీ అన్ని కంట్రోల్ చేసుకుంటున్నా, కోపం వస్తున్నా. కంట్రోల్ చేసుకోకూడదంట, ఇష్టం వచ్చినట్టు ఇచ్చి పడేయాలంట. నాకు తెలియదుగా సంగతి. కొంచెం ఎక్కువ భయపడుతూ, అంటే ఎవరేమనుకుంటారు, మనం బిగ్ బాస్ ఇస్ సైకలాజికల్ గేము, మన ఇమోషన్స్ని ఎంతవరకు మనం కంట్రోల్ చేసుకుని ఉంటాము అని ఉంటుందేమో అని అనుకున్నా. కానీ అరవడం, కరవడం ఇదే మెయిన్ అనుకోలే. అరిచేయాలి, తప్పున్నా లేకపోయినా దాన్ని ఏదో ఒకటి ఇష్యూ చేయాలి. ఏం చేస్తాం? ఇప్పుడు మరి రీఎంట్రీ ఇస్తే అప్పుడు ఏం చేస్తారు? అదే పనిలో ఉంటా, అరిచే పనిలోనే ఉంటా. ఏం తప్పు చేసినా చెప్పిన కూర వండుతుంటే ఎందుకు నా మొహం పెట్టి చూస్తున్నారు? కూరను ఎందుకు చూస్తున్నారు మీరు? అట్లా చూడడం నాకు నచ్చట్లే. నన్ను చూడద్దు. సోనియా నన్ను అంది కదా, అక్క మీరు అట్లా చూడకండి, నాకు అన్కంఫర్టబుల్ అవుతుందని. నేను కూర చేసేటప్పుడు కూడా ఎందుకు అట్లా చూస్తుంటారు? ఎందుకు ఎలా చూసారు సోనియా? మామూలుగా చూసి అర్థం కానట్టు అది కూడా చూపించారు కదా. ఇలా చూస్తున్నా,
మీరు అట్లా చూడకండి అక్క, అన్కంఫర్టబుల్ అవుతుంది అందు. నన్న బిగ్ బాస్ ఏమైనా చూడొద్దని చెప్పాడా ఆయన? మొహం కూడా చూడొద్దని చెప్పాడా అని చెప్పా. బాగా ఇవ్వాల్సింది అట్లా ఇవ్వాలని తెలియక కొంచెం సాఫ్ట్గా ఉన్నా. ఏం చేస్తాం, సరేలే సరేలే. స్పోర్టివ్గా తీసుకున్నాం అది. 41 కాదులే, కొంచెం అర్థం కాలేదు ఎట్లా రియాక్ట్ అవ్వాలో, ఏం చేయాలో. మీకు ఎంత బెల్లం వేస్తే ఇష్టం? షుగర్ అది ఎంత? నిజంగా బెల్లం వేస్తున్నా పాప. షుగర్ ఉప్మా ఇది. మా అమ్మగారు అరే బుజ్జి కదరా, ఒక్కరోజు తినరా పంచదార ఉప్మా. కెమెరామెన్ మీరు కూడా కావాలా పంచదార ఉప్మా? అది తలుపుతున్నారు కావాలంట. 2 చెంచాలు ప్లీజ్, 2 చెంచాలు అసలు ప్లీజ్. లైట్గా షుగర్ ఉప్మా నువ్వు ఎప్పుడు తినుండవు, బాగుంటుంది. ఇప్పుడు షుగరా ఉప్పా? ఇంత షుగరు చాలు ఏదన్నా చాలు. చాలని ఎలా చెప్తావు? పంచదార ఉప్మా కొంచెం వేయాలిగా. ఎప్పుడు చిన్నప్పుడు ఉప్మాలో షుగర్ వేసుకుని తిన్నది గుర్తుంది బాగా. అదే అట్లాగే ఉంటుంది ఇది. గరికపాటి గారు మరొక వీడియోలో మెన్షన్ చేస్తారు. ఆవిడ ఎవరో ఉన్నారండి బేబక్కని, ఆవిడ ఉప్మా చేసింది, పంచదార వేసి ఉప్మా చేసింది. ఏంటి అసలు ఇలా చేస్తున్నారు? చెప్పండి అంజలి గారు, మీరు ఏదో ప్రశ్నలు కురిపిస్తారనుకున్నా, మీరు మాత్రం ప్రేమ కురిపిస్తున్నారు. నా ఇంకా చూస్తున్నారు. ఎంత మీకు నేనంటే ఇష్టమైన, నేను ఎంత వాళ్ళ అందంగా ఉన్నా మీరు నా ఇంకా చూడటానికి వీలు లేదు. సరే ఇప్పుడు నాకు ఈ విషయం చెప్పండి, బిగ్ బాస్ గురించి మాట్లాడదే ముందు. ఇప్పుడు సినిమాలో శారీలో మాకు కనిపిస్తారా, లేకపోతే మోడర్న్ డ్రెస్ లో కనపడతారా? ఏదన్నా కనిపించచ్చు. ప్లీజ్ చెప్పచ్చు కదా. కొట్టే పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు, కొట్టబోయే రౌడీ అవ్వచ్చు, ఇంట్లో అక్క అవ్వచ్చు, అత్త అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఎందుకంటే అది బిగ్ బాస్ హౌస్ కాదు కాబట్టి. ఏమో ఇంత అందమైన అమ్మాయిని మంచి విలన్ గా కూడా. అమ్మాయా? మీరు ఒక్కళ్ళే అమ్మాయి అంటున్నారు ఈ భూప్రపంచంలో. మీరు మంచోళ్ళండి, మీరు బాగుండాలండి బాబాయ్, మీరు బాగుండాలి. ఏ యాంగిల్ అమ్మాయిలా కనిపిస్తుందని చెప్పండి ఒకసారి అమ్మా. రోల్ ఏం నడుస్తుందంటే బిగ్ బాస్ లో ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఎలిమినేట్, జనరల్లీ ఆంటీలు ఎలిమినేట్ అవుతారని ఆంటీలు అందరి ఫోటోలు వేసి నెక్స్ట్ వచ్చిన ఆంటీ బేబక్కని వేసారు. అంతకన్నా ఏం కావాలి? ప్రౌడ్గా చెప్పుకుంటా, ఆంటీలకు బ్రాండ్ అంబాసిడర్ నేను. ఇప్పుడు ఎందుకు ఎన్ని జతల బట్టలు పట్టుకెళ్ళారు బిగ్ బాస్ లో? దానికి ఒక 4 రోజులు ఉందామని వెళ్ళా. నాకేం తెలుసు వారంలో వస్తానని. రైట్, అట్లయిందంటారు. జీడిపప్పులు వేద్దామా? ఇప్పుడు వేయకూడదు, ఎప్పుడు గుర్తుంచుకోండి. ఉప్మాకి జీడిపప్పులు ఎర్రగా వేయించుకుని పక్కన పెట్టుకుని లాస్ట్లో వేసుకోవాలి. అది టేస్ట్. అలా అద్దుకోవాలి. అప్పుడు స్పూన్కి ఒక జీడిపప్పు వస్తుంటే అసలు వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది. సరే డన్. మా తాతగారి దగ్గరికి వెళ్ళి రావచ్చు, అంత అద్భుతంగా ఉంటుంది. ఒక్క నిమిషం అమ్మా, జీడిపప్పు తీద్దాం. జీడిపప్పు అనుకుని మిమ్మల్ని చూసిన ఆనందంలో మేకరోని చీజ్ తీసా. మీకోసం స్పెషల్ జీడిపప్పులు. ఆల్రెడీ జీడిపప్పులు ముక్కలు చేసి ఉంచా. అదే ఎక్కడుందిరా స్వామి, అంత పంచాయతీ వచ్చి పడిందే మనకి. ఇప్పుడు ఈ ఫ్రెష్ ప్యాకెట్ కట్ చేయకూడదని ఫిక్స్ అయ్యారు అంతేనా? ఇందులో పెద్ద ఉన్నాయి, అంజలికి ఇంత పెద్ద జీడిపప్పు అవసరమా? ఇవన్నీ అయిపోతాయి. పైగా రాయల్ క్యాషు ఆల్రెడీ అంటే పైకి ఇట్లా నేర్పాలి. మీకోసం ఇది ఇస్తా కానీ గిఫ్ట్. కానీ అంజలి అంటే ఎవరు? నా హృదయాంజలి. కానీ వీటిని మధ్యలోకి ఏర్పాలి, లేకపోతే బాగోదు. ఉందేమో చూడరాదు, గుండ్లుగా ఉంటాయి, బాగోదు అప్పుడు ఉప్మాకు. ఇదిగో చెప్పానా ఉన్నాయని, అదిగో చూసారా ఎన్ని ఉన్నాయో. ఈ అత్త మీకోసం ఏంటి కాజు ½ కిలో ఎరపాలి. దీన్ని మధ్యలో అంటే స్లైసెస్ లో కట్ చేయాలా వద్దా? ఇలా జస్ట్ ఇలా అంటారే. అలా ఎందుకు, ఇలా చేద్దాం. ఎలా? దీన్ని సగంలోకి ఒక నైఫ్ అలా మీకు ఎలా కానీ స్పూన్ కో జీడిపప్పు రావాలి, అర్థమైందా? అంటే ఇప్పుడు అన్ని కట్ చేయాలి. ఇప్పుడు నేను స్పూన్ కో జీడిపప్పు కట్ చేయాలి. పైన తమ్మునేలు వేసినప్పుడు జీడిపప్పు ఉప్మా అన్నప్పుడు ఉట్టి ఉప్మా కనిపిస్తే మనం తిడతారు. బేబాకాయతో జీడిపప్పు ఉప్మా, ఇదే తమ్మునేలు. ఇది చూడు, ఎవరైనా విరగకుండా కట్ చేయగలరా? కట్ చేయలేరు. ఓన్లీ అంజలి మాత్రమే జీడిపప్పు నీకు వస్తుంది, గుండెలు నీకు వస్తుంది. ఎవరన్నా ఎంతో మంది కోసి ఉంటావులే, కొత్తగా చెప్పుకోవాలి. ఇప్పుడు లైట్ గా ఇలా ఎగింది కదా, ఇంకొంచెం యాపనా లేకపోతే పోస్తే నీళ్ళు వద్దు, చాలు. బాగా బాగుండదు, బాగోదు కదా. కొంచెం నీళ్ళు వేసేస్తున్నా. చాలా ఇంకా కొట్టేనా అంటే జీడిపప్పు కనపడాలి. అసలు పియానాస్ అన్నావు కదా 4 ఇవ్వ. నారాయణ. ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలన్నమాట ఇందులో. చూడండి, పిచ్చిగా వేయద్దు నీళ్లు. ఇలా నుంచుని ఇట్లా స్టైల్ గా ఇలా చేయి పచ్చి ఇటు చూడండి, అలా పోయాలి. ఇలా వంట చేయడం ఇలా బేబక దగ్గర నేర్చుకోవాలి మనం. ఇలా నాకు తెలియక అక్కడ పిచ్చిగా చేశా. అదే యాబ్రాస్ మొహం వేసుకుని నేను ఇలా చేయాల్సి. అంటే మనకు మెజర్మెంట్ ఏముండదా? రవ్వకి ఎంత నీళ్లు పోస్తాం? ఈ నీళ్ళకే రవ్వ వేస్తాను నేను. దాన్ని చంపేయడానికి ఫిక్స్ అయినారన్న విషయం నాకు అర్థమైంది ఈరోజు. ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్నాయా అంజలి గారు? అంజలి గారు అదే గారు కదా.
ప్రతి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏముంది మీ మనసులో? ఏం ఫీలింగ్ అనా? మళ్ళీ ఈ వెళ్తాను ఫీలింగ్ అనుకునే లోపల బయటకు వచ్చా. బయటకు వచ్చిన తర్వాత ఫీలింగ్ ఏంటి? ఇలా మళ్ళీ వెళ్తాను అని అనుకున్నారా? బయటకు వచ్చినాక ఏంటి అప్పుడే వెళ్ళానా వచ్చానా వెళ్ళినంతసేపు పట్టలేదు అనుకున్నా. భలే మెరుపు తీగలాగా వెళ్ళి వచ్చాను అనుకున్నా. ఇప్పుడు మీకు ఉప్మా చూపిస్తా. ఓకే, యా, అక్కడి నుంచి చూడండి. మళ్ళీ అదే కెమెరాకి మీరు అడ్డం వస్తారు. అంటే చీట్ యాంగిల్స్ అంటారు అన్నమాట. చూసినట్టు కనిపిస్తుందిగా మీకు. బాగానే సెటప్ చేసుకుని కూర్చున్నారు గట్టెక్కి. ఇప్పుడు సో ఈ నెలకి సరిపడా ఉప్మా మాత్రమే మనం చేసుకుంటున్నాం. దీన్ని భోజనం లాగా ఇంత చేసుకోవట్లేదు మనం. అదే కొద్దిగా చేసుకుంటాం. 2 స్పూన్లు. అది సో రెడీయా? రెడీ. చూస్తారా? ఇలాంటి భయంకరమైన బీభత్సమైన ఉప్మా మీ జీవితంలో చూసండి. రెడీయా? అంతే. ఒక్క నిమిషం. ఏంటి అలాగా? దేవుడా మొత్తం పడిపోద్దేమో బాబాయ్. ఎందుకు వచ్చింది? నేను నా కర్మకు వచ్చాను ఈరోజు. ఉప్మా నిజంగా మామూలుగా లేదు. నాకు ముద్ద కట్టేస్తుంది. రవ్వ వేసి కలపక. పర్లేదు, తినేది మీరేగా, పంచదార ఉప్మానే కదా, ఏం కాదులే. అమ్మాయిలు మీరు మాత్రం ఖచ్చితంగా ఇలా వంట చేయొద్దే ప్లీజ్. ఇప్పుడు రియల్ సీరియస్ అయ్యా నేను ఇప్పుడు. సరే, ఇప్పుడు చేయి జాగ్రత్త చేతే పడుతుంది. ఇప్పుడు ఆ నీళ్ళకి సరిపడా రవ్వ వేసుకుంటా నేను. నాకు అర్థమైంది. సో ఇలా చేస్తే మనం ఎంతమందికి చేయాలనుకున్నా అంతమందికి రాదు. అయితే తక్కువ అవుతుంది లేదా ఎక్కువ అవుతుంది. అవును, అదే మాత్రం మీకు చెప్తున్నాను. బొంబాయి ఉప్మా 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసులు నీళ్లు పోసుకుంటే చక్కగా ఉడికిన తర్వాత హాయిగా తినచ్చు. రాగండి ఇంకొంచెం నీళ్ళు వద్దాం, తగ్గుపోయినట్టు అనిపిస్తుంది. అయ్యో బాబో, ఇదేదో ఆమెని మంచం కోళ్ళు పెట్టినట్టు చాలు రబ్బ. దేవుడా చచ్చిపోయేది ఉప్మా. ఓకే, మీరు ఇది తిందామని ఫిక్స్ అయినట్టున్నారు. ఓకే, అంటే తినడానికి కాదా చేస్తా. ఏదో వంటకం షోకి బాగుంటుందని చెప్పి ఆమని గారు. ఒక నిమిషం పంచదార కొంచెం తక్కువైంది అనుకోండి, అర్థం ఉండదు. నారాయణ, ఇప్పుడు దీన్ని ఇలా తిప్పాలి. అదే తిప్పి అదే పిప్పి చేయాలి. మనం తిరగాలి, మనం తిరగాలి. అయిపోయిందా? అవదప్పుడే. ఒక ఆలు లేదు, టమాటా లేదు. చిచ్చి అవన్నీ వేయకూడదు. ఎంత బాగుంటుందో మీరే అంటారు ఇవాళ తిని. సో ఇది ఉడుకుతుంది ప్రస్తుతానికి. కానివ్వండి, మరి ఏం చేద్దాం. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు మనం జీడిపప్పుని వేయించుకుందాం. ఓకే, జీడిపప్పుని ఇలా పెట్టుకుని ముందు స్టవ్ వెలిగించుకోవాలి. అదే కదా, ముందు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకోండి. ఎస్, చాలా మంది ముఖ్యమైన పని మర్చిపోతారు. బిగ్ బాస్ లో కూడా నేను చేసింది ఏంటంటే స్టవ్ ఆన్ చేసి ఉంచాను. ఓకే, స్టవ్ అలా ఇలా వెలిగించు. అదే ఇప్పుడు నెయ్యి వేసుకొని ఒక్క నిమిషం. ఆ నెయ్యి ఎక్కడెక్కడైనా ఉంటుంది అక్కడ ఉంది కదా పరిసరాల్లో. చూడలేదు నేను. కాస్త నెయ్యి, సరిపోతుంది. కాస్త నెయ్యిలో అంత జీడిపప్పు ఏం చేస్తారు? ఏం కాదు, చాలా అదే ఎక్కువ మనకి. ఓహో, నెయ్యి అయిపోతుందండి. అసలే మేము పేదవాళ్ళం కాబట్టి. నాప్కిన్ ఇవ్వండి, తను చేయి తుడుచుకుంటారు మేడం గారు. వద్దు, చేయి చాలా మంచిది. నెయ్యి చేతికి రాసేసుకున్నాం ఇంకో, ఇది అద్భుతం. ఎప్పుడైనా చేతులకి నెయ్యి నూనె ఏమన్నా అయితే మిగిలితే ఇట్లా చేతులకు రాసుకోండి, మాయిశ్చరైజింగ్ అయిపోద్ది. అంతే. మీ చేతులు చాలా ఎర్రగా ఉన్నాయి తెలుసా? థ్యాంక్ యూ. వినండి, అలా ఉన్న వాళ్ళది అరిచేతులు పాప వినట్లేదు. నువ్వు అరిచేతులు అంతా ఎర్రగా ఇలా అంటాం కదా, ఎర్రగా అయితే దే హ్యావ్ వెరీ క్లియర్ లైఫ్ అంట. అండ్ ఉప్మా అయిపోయింది. బాగానే అయింది యాక్చువల్లీ. ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేయాలన్నమాట. నెయ్యి వేసి పటపట తిప్పాలి. ఒక నిమిషం ఉండండి, అప్పుడే బాగుంటుంది తెలుసా. నేను దండం పెడుతున్నా ఇక్కడ. ఆగండి, మీరు అట్లా ఫీల్ అవ్వద్దు. నిజంగా బాగా చేస్తాను నేను. లాస్ట్లో నెయ్యి వేసి తిప్పితే ఉంటుంది. మీరు కంగారు పడి నన్ను పోగొట్టేలాగా ఉన్నారు. అది అలా తిప్పాలి. సరే, ఎగరేసి నన్ను కూడా ఇట్లా ఎగరేసి బయటికి దూశారు. ఇప్పుడు అయిపోయింది. అద్భుతమైన ఉప్మా కూడా అయిపోయింది. సరిపోతుందా? కొంచెం పంచదార చల్లుకోండి సరిపోతే. సరే, నిజంగానే నేను పంచదార నంచుకునే తింటా, డౌట్ లేదు. ఓకే, ఇది అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, డన్. దీన్ని కట్టేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. జీడిపప్పు అంతేనా? వేగింది అంతే. ఈ వేడికి వేగిపోద్ది. అదే ఇక్కడ బేబక్క దగ్గర నేర్చుకోవాలి మనం వంట. చూడండి, బేబక్క దగ్గర వంట నేర్చుకోండి, చాలా అద్భుతంగా చేస్తుంది. సో ఇప్పుడు మీ ప్లేట్లో నేను నీట్గా పెట్టి జీడిపప్పు డెకరేట్ చేసిస్తా. అది మీరు తమ్మునీళ్ళు పెట్టుకోండి, పిచ్చెక్కిపోద్ది. 1 మిలియన్ వ్యూస్ ఇంకా. అంతేనా? అంతే. సరే, ఉప్మా షేప్ లో ఎలా పెట్టాలో చెప్పనా పోనీ, అది కూడా వద్దామని. అది అవసరంలా. అలా గడితో బిదిలిచ్చేస్తారా ఇప్పుడు మాకు? డన్.
అసలు ఇంత ఫాస్ట్గా ఎవరైనా ఉప్మా చేయడం మీ జీవితంలో చూసారా? ఇలాంటి ఉప్మా ఎవరైనా చూసారా? ఓకే, రెడీ ఫర్ సర్వింగ్. ఓకే, కమాన్. అందంగా ఉంది ఇప్పుడు. బాగుంది ఇప్పుడు. మరి ఇప్పుడు జీడిపప్పు దీనికి అద్దుతా. ఆగండమ్మా, ఆగండి. ఒక్క నిమిషం, నీట్గా సెట్ చేస్తుంది దీన్ని. స్పూన్ వద్దా మీకు? నేను మీకు అలా గిఫ్ట్ లాగా ఇస్తే మీరు చూపించాలి. ఓకే, మీకు అద్భుతమైన మంచి కెనడా నుంచి తెప్పించిన స్పూన్ ఇస్తా. అదే ఇవ్వనా? బాగుంది, బుజ్జిగా బాగుంది. బాగుంది. వద్దు అయితే ఇవ్వను. ఇప్పుడు అంత పెద్ద స్పూన్ అక్కర్లే, నాకు ఆ స్పూన్ చాలు. నేను ఇవ్వను. నచ్చిందన్నారు కానీ నేను ఇవ్వను. అదే నచ్చిందంటే ఇష్టం లేదనమాట. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇప్పుడు అద్దుతా, అద్ది మంచిగా నేను మీకు బహూకరిస్తా ఉప్మాతో. ఓకే, ఆగండి. అంజలి గారికి ప్రేమతో ఈ బేబక్క, మా ఇంటికి వచ్చిన వాళ్ళకి యాక్చువల్లీ రోల్స్ రాయిస్ కార్ ఇస్తాను. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు జాకెట్ గుడ్డ బదులుగా రోల్స్ రాయిస్ కార్ ఇస్తాను. కానీ అంజలి గారికి ప్రేమతో పాటు ప్రేమతో కూడిన ఈ జీడిపప్పు ఉప్మాని నేను బహూకరిస్తున్నాను. ఎంజాయ్ చేయండి. ఎంజాయ్. నీడే చూడండి, తప్పక చూడండి, తప్పక తినండి. అదే బాగుంటే మరిన్ని ఇంటర్వ్యూలు ఆవిడ చేస్తారు. ఆడపిల్లలు ఈ వంట చూడకూడదని, ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు. చూస్తానికి బాగుందా లేదా ఫ్రెండ్స్? బాగుంది. మరి తినండి. ఇప్పుడు తినేనా? తినాల్సిందే. కొంచెం పంచదారైనా ఉప్మాలో, బొంబాయి ఉప్మాలో పంచుతారు, బాగుంటుంది. ఏం వద్దు ఇప్పుడు. తినండి. అదే కదా, దేవుడా కాపాడు నువ్వే. వేడిగంట నోరు కాలిపోతే ఏం కాదు, తినండి. కాలిన పర్లా, మీదే కదా. బాగుంది పాప. నాట్ బ్యాడా? నిజంగానా? అల్లం ఘాటు, పచ్చిమిర్చి ఘాటు, ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. నేను ఏం చేసినా ఇంతే. నాకే అర్థం కాదు అసలు ఈ ఇంటెలిజెన్స్ ఏంటి, ఈ తెలివితేటలు ఏంటి, ఈ చాకచక్యం ఏంటి, అందంతో పాటుగా నాకు ఈ వంట, కుకింగ్ అన్ని ఆర్ట్స్ దేవుడు నాకెందుకు ఇచ్చాడు నాకు అర్థం కాదు. కొత్తగా అందరికి కూడా ఇవ్వచ్చు కదా, ఏంటో.